ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య ధ్యాన భాగము కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును. 1979లో సువార్థికులు డెన్నిస్ వేలీ గారు చికాగో జిని నుండి లాస్ ఏంజల్స్కు విమానములో వెళ్ళవలసి ఉండెను. ఆయన సాధారణముగా విమానము బయలుదేరుటకు గంట ముందే ఎయిర్పోర్టుకు చేరుకునేవారు. కానీ ఆ రోజు చాలా పనులు ఉండటం వలన విమానమును అందుకోలేకపోయారు. ఆయన ఎయిర్పోర్టుకు వచ్చేసరికి గేటు వద్ద ఉన్న స్త్రీ గేటు మూసి తాళం వేసింది. ఎంత బ్రతిమాలినను ఆమె తాళం తెరవలేదు. చేయునిది లేక తాను కొన్న టికెట్ను వాపసు ఇచ్చి డబ్బు తీసుకుందామని ఆయన బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్ళారు. ఆయన ఎయిర్పోర్ట్లో ఉండగానే టేకాఫ్ అయిన విమానము కూలిపోయి దానిలో ఉన్న 271 మంది ప్రయాణికులు మరణించారు. అప్పటి వరకు కోపంగా ఉన్న డెన్నిస్ గారు కన్నీళ్లతో దేవునికి కృతజ్ఞత తెలిపారు. టికెట్ను వాపసు ఇచ్చి డబ్బులు తీసుకున్నట్టుకు బదులు ఆ టికెట్ను ఫ్రేమ్ కట్టించి తన ఆఫీస్ గదిలో తగిలించారు. ఆయనకు ఏ విషయంలోనైనా కోపం వచ్చినప్పుడు ఫ్లైట్ 191 టికెట్ను చూచి తన కోపాన్ని మర్చిపోయేవారు. మనము కూడా అనేకసార్లు మనకు జరిగే నష్టములను గూర్చి, మనకు వచ్చే కష్టములను గూర్చి మనసులో బాధపడుతుంటాము. అయితే ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునని గుర్తించము.